ఇప్పటికే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ద్వారకా తిరుమల ఆలయంలో ప్రత్యేక వరుణ జపం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేవాదేశక ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో వేదమంత్రోచ్చారణల మధ్య వరుణ జపం నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చివరి రోజున జూలై 31న స్వామివారికి మహాజలాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. ప్రభుత్వం తరపున ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైనటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అనగా 29/7/2026 నుండి 31/7/2026 వరకు లోక కళ్యాణార్థము రాష్ట్రంలో అనావృష్టి బాగా పెరిగినందువలన రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం లఘు పర్జన్య శాంతి అనగా సహస్ర ఘట జలాభిషేకము ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు నుంచి వరుణుడి కోసం వరుణ జపము, అలాగే ఋష్యశృంగ మంత్ర జపము, అలాగే ఆ లఘు పర్జన్య శాంతి విధానంలో చెప్పినటువంటి ఆ మంత్రములన్నీ కూడా ఈ 1292 కలశాలలో ఆవాహన చేసి ఆ స్వామివార్లకు జలాభిషేకము చేయటం జరుగుతున్నది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించవలసిందిగా కోరటమైనది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై ఈరోజు మన శివాలయంలో కొండ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ శివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు వరుణ జపం, ఎందుకంటే వర్షాభారం వల్ల పంటలు సరిగా పండక రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వర్షాలు సమృద్ధిగా పడాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని శివాలయాల్లో ఈ వరుణ జపం అన్నది 3 రోజులు జరిపించమని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం ధర్మకర్తల సమక్షంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. 3వ రోజు స్వామివారి మూల విరాటికి లోపల జలాభిషేకం, జలాదివాసం ఉంటారు. ఆ జలాదివాసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, ఫలితాలు అంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకున్నాం. అలాగే ఈరోజు కుంకుళమ్మవారి దేవస్థానానికి, స్వామివారి చెల్లులైన శ్రీ కుంకుళమ్మవారి దేవస్థానానికి ఆషాఢంలో మొదటిసారిగా ఈరోజు శారీ అన్నది ధర్మకర్తల సమక్షంలో, అలాగే గ్రామస్తులందరూ ఇంచుమించు 100 మంది వరకు వచ్చి స్వామివారికి ఆషాఢం శారీ సమర్పించడం జరిగింది. ఈరోజు మొదలుకొని ఆషాఢం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఆషాఢం శారీ సమర్పించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.